ఇంత టెన్షన్ పుట్టినప్పటి నుంచి ఇంత టెన్షన్ నాకు ఎప్పుడు లేదప్పా. తూ 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 తూ, బా 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 బా. 15 రోజులు భరించినాం టెన్షన్. ఇంకా భరించాలంటే యాంటకాయనే అవుతుంది. నా వల్ల కాదు స్వామి, ఈ టెన్షన్ భరించలేనే. బా ఉందా, ఇదేదో కరెంట్ పోల్ బాగానే ఉన్నట్లుందే. పోతే మనకు వచ్చింది ఏమన్నా పొడిసేది లేదు, ఇక్కడ బుడిసేది లేదు. ఎవరన్నా రానికి మనకు వచ్చింది పుట్టుకు అయిపోతే అయితే పోతే ఎంత అంతే ఆ, తమ్ముడు, మన ఎవరు కష్టం- వస్తే ఏముంది అని. మన కష్టం మన తప్పదు. మన తప్పదు. ఎందుకు తీసుకోవాలి కానీ వాళ్ళతో ఇవ్వడు మన ఎవరు ఎంత ఏం ఎట్లా ఎవరు తమ్ముడు అయ్యప్ప ఎవరమ్మా ఏంది ఎగది కలుగుతారు పైకి. కరెంట్ పోల్ ఎప్పుడు చూసినట్లు లేనట్లుగా అయ్యో, చూస్తున్నాడు. అయ్యో, ఏదో ఏం టెన్షన్ లో అట్లా ఉన్నట్లున్నాడు. అయ్యో, పోయి పాప, పలకరిద్దాం రా, పాప, ఫస్ట్. పాప, పాప, ఫస్ట్ పలకరిద్దాం రా. అయ్యో, పాప. అబ్బాయి ఇది. తమ్ముడు, తమ్ముడు, తమ్ముడు. కాదు బా. యో, ఏం ఎక్కడెక్కడ చూస్తాడు ఏందో 15 రోజుల నుంచి విపరీతమైన టెన్షన్ నా. నిన్నటి నుంచి ఇంకా టెన్షన్ తట్టుకోలేకపోతానా. అందుకని అయ్యో టెన్షన్ ఎక్కువైందినా. విపరీతమైన టెన్షన్ అంటే ఏం టెన్షన్. తమ్ముడు? అంత టెన్షన్ ఏమి ఏది కూర్చుంటావు లేనా? మీరు పోన్నా, మీరు అయ్యో, పోన్నా. నాకు టెన్షన్ ఎక్కువైందినా. లేదు బాబా, నా టెన్షన్ తట్టుకోలేకపోతున్నా. 15 రోజుల నుంచి టెన్షన్ భరించినా, నిన్నటి నుంచి ఇంకా ఎక్కువైందినా. నేనేదో నా పని మీద పోతాను, మీరు పోన్నా. తమ్ముడు, రా, 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 రా. కాదు, ఇంత టెన్షన్ ఎట్లా భరించేది? 15 రోజుల నుంచి భరించిన టెన్షన్ నిన్నటి నుంచి ఎక్కువైంది నాకు. మీ పని మీద మీరు పోనా, నా పని మీద నేను పోతాను. మీ పని మీద మీరు పోండి. నా పని మీద మీరు పోండి. నేను టెన్షన్ తట్టుకోలేకపోతున్నా. నేను టెన్షన్ తట్టుకోలేకపోతున్నా. మీ పని మీద మీరు పోండి, నా పని మీద మీరు ఇంట్లో పోండి. ఏమన్నా కొట్లాడే చెబుతున్నా నువ్వు కూర్చో, కూర్చో, చెప్పు. ఏ టెన్షన్ ఎక్కువైంది? అన్నాడు, తట్టుకోలేకపోతున్నా టెన్షన్. అన్నీ అడుగుదాం. ఓపిక పట్టు, కూర్చోను అంతా. అంత టెన్షన్ పడుతుందా ఉన్నీలే, కొద్దిగా కాదు, relax చూడు, గా, relax ఏంది నా గా, అసలు relax కాదు. గా. 15 రోజుల నుంచి టెన్షన్ పడుతున్నా. ఇంకా నిన్నటి నుంచి అసలు టెన్షన్ తట్టుకోలేకపోతున్నా. నిన్నటి నుంచి అయితే తట్టుకోలేకపోతున్నా. నన్ను ఎందుకు ఆపినారు నా వల్ల? కాదు సరే తమ్ముడు, నువ్వు కాదు, అంత టెన్షన్ పడుతున్నావే ఏందా? ఏం అసలు ఏం సమస్య వస్తుంది నీకు? ఏం కథ? ఏమన్నా ఇంట్లో భార్యతో గొడవ పట్టావా ఏమన్నా? నా భార్య, ఆ. మా భార్య దేవతనా? నేను ఎప్పుడు నా భార్యతో గొడవ పడన్నా. ఆ. నా భార్య నాతో గొడవ పడతానా? దేవత నా భార్యనా? అవునా? అసలు నా భార్యతో ఏ విధమైన సమస్య లేదనా. నేను ఎప్పుడు గొడవ పడను నా భార్యతోనా. ఆ. నా భార్య నాతో గొడవ పడుతుంటదనా. ఆ. నా భార్య దేవతనా, ఆ. సమస్య లేదు నా మరి భార్య. ఇంట్లో భార్యతో నువ్వు గొడవ లేదంటే ఆ. అప్పులు ఎక్కువ చేసినావా? అప్పులు నేనే వేరే వాళ్ళకి 50 లక్షలు అప్పు ఇచ్చినానా. నువ్వే ఆ, ఇచ్చినావా? వాళ్ళు నెల నెల వడ్డీ కడతారు, ఇంటి దాకా తెచ్చి ఇస్తారనా. వాళ్ళ దేవతలనా. నాకు వాళ్ళతో కూడా సమస్య లేదు నా. ఇసలకి వాళ్ళు కూడా రెగ్యులర్ ఇంటి దాకా తెచ్చిస్తారనా. మరి ఏమి నీకు అంత పెద్ద నీకు పెద్ద సమస్య? ఆ పోలేకి అంత సమస్య ఏమొచ్చింది నీకు ఇప్పుడు? లేదు ఏమో ఏం కదా, నా 15 రోజుల నుంచి టెన్షన్ లేకపోతే నిన్నటి నుంచి నా కాదు, విపరీతమైన టెన్షన్. 15 రోజులు అంటే నాకు ఒకటి మంచుకు వస్తుంది. ఈ ఎలక్షన్ లో దాంట్లో బెట్టింగ్ కట్టినా ఏమన్నా Betting లా? బెట్టింగ్ బెట్టింగ్ అంటే ఏందిరా? బెట్టింగ్ కట్టుకోవాలి తెలియదురా నాకు. తెల్దా నీకు? తెలీదురా. వాడికి వెళ్తాడు ఈడికి లేదురా, లేదురా. అట్లాంటి కూడా ఏం లేవు నా. మరి ఏం టెన్షన్ నీకే? నాకు అర్థం కాదు. ఏం టెన్షన్ నా కాదురా. కాదురా. 15 రోజుల క్రితం నుంచినా ఈ ఎలక్షన్ అయిపోయింది కదా, ఈ టీవీలు చూస్తుంటే ఒక 4 టీవీలు ఏమో ఆ పార్టీ వస్తాదనే, ఇంకో 4 టీవీలు ఆ పార్టీ వస్తాదన్నా. అది గందరగోళం అంటారా. గందరగోళంతో పావుల టెన్షన్ వచ్చిందినా. సరేలే, ఏదన్నా ఎగ్జిట్ పోల్స్ అన్నా ఖచ్చితంగా చెప్తాయేమో అని నిన్న వరకు ఎదురు చూసినావునా. నిన్న టీవీల ముందు కూర్చుంటే మళ్ళీ ఈ 4 టీవీలు ఏమంటాయి, ఆ పార్టీనే వస్తాది, ఈ పార్టీ రాదా. మళ్ళీ ఈ 4 టీవీ ఛానల్స్ ఏమంటాయి, ఈ పార్టీనే వస్తుంది, ఆ పార్టీని రావని. ఈ ఎగ్జిట్ పోల్స్ కూడా నా టెన్షన్ తగ్గిస్తాయి అనుకున్నా. నేను టెన్షన్ విపరీతంగా పెంచినాయనా. పెంచుతాను పావలా ఉన్న టెన్షన్ ని. ఇంతకుముందు పావలాను టెన్షన్, నిన్న ఎగ్జిట్ పోల్స్ అన్ని వచ్చినాయి కదనా. ఆ టీవీ ఛానల్ ఈ టీవీ చూసి విపరీతమైన టెన్షన్ ఉందనా. ఏది గెలుస్తాదో ఇప్పుడు కూడా అర్థం కాలేదన్నా నాకు. ఈ టెన్షన్ తట్టుకోలేక ఈ బతికేదానికంటే ఏదైనా కరెంట్ పోల్ ఎక్కినా ఆ వైర్లు పట్టుకొని ఒక్క నిమిషంలో అక్కడ హ్యాపీగా ఈ టెన్షన్ ఏడు భరిస్తారు. ఇంత భయంకరమైన టెన్షన్. ఆ 4 టీవీ ఛానల్ ఏమో ఆ పార్టీ వస్తుంది అంటారు, ఎగ్జిట్ పోల్స్ కూడా. ఈ 4 టీవీ ఛానల్స్ ఏమో ఈ పార్టీ వస్తుంది అంటారు, ఎగ్జిట్ పోల్స్ కూడా. అవన్నీ కరెక్ట్ గా చెప్పచ్చు కదా. ఎంతమంది మా లాంటి వాళ్ళు జీవితాలను నాశనం చేయాలని ఉన్నారు ఎగ్జిట్ పోల్స్ కూడా. నాకేదో జరగడం జరిగింది అనుకో, ఈ 4 టీవీ ఛానల్, ఈ 4 టీవీ ఛానల్, ఆ 4 టీవీ ఎగ్జిట్ పోల్స్, ఈ 4 టీవీ వాళ్ళే కారణం నా సాగు. ఏది నా టెన్షన్ తట్టుకోలేకపోతాను. ఎందుకు వచ్చారు మీరు నా దారి నేను పోతాంటే కదా. కాదు, నీ టెన్షన్లు బాధలు తగ్గాలంటే ఒక్కటే పరిష్కారం, ఏమన్నా మందు కొట్టాలా. మందా? మందు కాదునా. మందు కొడితే వెంటనే చచ్చిపోమంట కదా. మళ్ళీ ఆసుపత్రికి వేసుకొని పోయి ఆడ 4-5 రోజులు పెట్టి
మళ్ళీ ఇంజక్షన్లు వేసి మళ్ళీ 2 లక్షలు 2 లక్షలు డాక్టర్ ఫీజులు కట్టి ఆ, లేట్ అవుతుంది అది అట్లా కాకుండా కరెంట్ పోల్ ఎక్కినాం అనుకోనా అది కాదప్పా సెకండ్ పిచ్చి పుల్లయ్యా. ఆ? మందు అంటే ఆ మందు కాదు, బార్ లో పోయి కొట్టే మందు. బార్ లో కట్టే ఆ. కొట్టే మందు ఆ, ఆ మందా ఆ, అది పురుగుల మందు కాదా పురుగు మందు కాదు. కాదు కాదు కాదు. రాత్రి మేము కొట్టాం రాత్రి తమ్ముడు. మేము కొట్టాము. రాత్రి ఆ, టెన్షన్ కట్టుకోలేక మేము మందు మేము కొట్టాం. తల కోట వేసినాం. నాకు తాగేది అలవాట్లేదు మేము లేవా నేర్పించేకి తాగేకి నేర్పిస్తాను. ఏననుకుంటాను నీకు తెలుదా తమ్ముడు ఆ. ఇళ్ళలో మా భార్యలతో మేము గొడవ పడినప్పుడు టెన్షన్లు ఎక్కువైనప్పుడు ఆ. బాధలు ఎక్కువైనప్పుడు ఆ. సమస్యలు ఎక్కువైనప్పుడు ఆ. బారుకు పోతాం క్వార్టర్ తాగేస్తాం అవునన్నా ఆ, అన్ని మర్చిపోతామన్నా చల్లగా పనుకుంటాం ఇంకా ప్రశాంతంగా పనుకుంటాం భార్యతో గొడవ కూడా ఉండదు మాకు ఇంకా అవునా ఆ, అంటే భార్యను కూడా మర్చిపోవచ్చున్నాము కదా ఇంకా అంతకంటే ప్రశాంతత ఉంటుందే తమ్ముడు ఇంకా భార్యను కూడా మర్చిపోవచ్చు అయితేనా భార్యను కూడా మర్చిపోతాం కాదనా కోటలు కొడితే ఇంక అన్ని మర్చిపోతాం అన్ని టెన్షన్ ఏం గుర్తు మర్చిపోతాం. రావనా ఏం గుర్తు భార్య కూడా మంచుకు రాదు, కాదనా అంతే. తెలీదు. కాదనా ఉమ్. ఈ టీవీ ఛానల్ చెప్తుంటారే అవి అవి ఇవి కూడా అన్ని మర్చిపోతాం. మర్చిపోతా అన్ని మర్చిపోతాం అన్ని కోటలకే కోటలకే. కోటర్కే ఆ. మరి ఇంతకాలం నాకు తెలియదు అసలుకి ఊరికి అయ్యో, నువ్వు కాదా? వాళ్ళతో కలసలా లెక్క ఎంత ఉంది అసలు? 5,000 ఉందినా 5,000. 5,000 ఉంది సరిపోతుందా పోదాం పా, బారు పోదాం. బారు పోయి కాదనా కోటరు. బయట అంతా చెప్తున్నారు మందు అంతా కల్తీ 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 అంటున్నారే అయ్యో బయట కల్తీ బార్లలో కల్తీ లేదు ఒరిజినల్ బార్లో Original. ఒరిజినల్. బార్లలో కల్తీ అనేది లేదు అంతా ఒరిజినల్ ఒక నీకు క్వార్టర్ quarter క్వార్టర్ చాలా కాదు ఈ బార్లే పోదామా వేరే రాష్ట్రాల్లో పక్క రాష్ట్రంలోకి పోయిద్దామా ప్రస్తుతానికి ఇక్కడే ఇటుకే పోదాంలే, పోదాంలే. ఇటుకే ఇక్కడే పోదాము. పోదాంలే. 5,000 సరిపోతుంది ఒక దూరం సరిపోలేదు అనుకో అవుతుంది. ఫోన్ పే 1,00,000 ఉందినా ఉందా 1,00,000 ఉంది తమ్ముడు కాదా పొద్దునేనా 50 లక్షలు అప్పించింది కదా ఆ, 5 లక్షలు ఇచ్చి 5 లక్షలు 4 లక్షలు డబ్బు ఇచ్చినారు ₹1,00,000 ఫోన్ పే కొట్టారు ఫోన్ పే కొట్టినా? 1,05,000 ఉంది ఈ జైలు 5,000 ఉంది ఆ, ఫోన్ లో ₹1,00,000 ఉంది లక్ష మరి రూపాయలు ఇంకేం లేదు, ఉందా? పదాం పా, కాదా పదాం పా, టైం ఒక అవుతుంది. వారం రోజులు నేర్పాను సార్. తర్వాత నేను సొంతంగా నేర్చుకోవచ్చా సార్ నేను వారం లీవ్ సార్, సొంతంగా నేర్చుకోవచ్చా లీవ్ సార్ ఒక పొలం వారం. పన్ను అయితే ఆ, పదాం. కాదు ఒరిజినల్ కదా ఒరిజినల్ ఏం ముందు పర్లేదు. యారుంటేనా ఆ. ఆడి పోదావునా ఆ. నీకేం మేము పిలిచిపోతాం కదా నాకు కరెంటు పోలు ఎక్కే ఆలోచన రాకూడదునా రాకూడదు. ఇంకా. రాకూడదు అది నాకు. తప్పది తప్పు కదా తప్పది అట్లా చేయకూడదా ఆ. ఇదే మనకి ఇది ఉంది అమృతం అమ్ముంది కదా అమృతం ఉన్నట్లే ఇది అలవాటు చేసుకుంటే కరెంటు పోలే గుర్తు రావు ఇంకా అయితే ఎల్లామే గుర్తు రాదు ప్రశాంతంగా ఉంటామంటే కరెంట్ కరెంట్ గాని గుర్తుకొస్తుంది. పెళ్ళైనా గుర్తు రాలేదంటే టీవీ ఛానల్ కూడా గుర్తు రావు రావు. టీవీ ఛానల్ గుర్తు రావు కాదు ఎగ్జిట్ పోల్స్ గుర్తు రావు ఏమి రావా? ఏంది గుర్తు రావు ఏంది రావు? ఒక క్వార్టర్ కొడితే పొలం పన్ను ఎంత కాదు కాదా మీరు ఇద్దరేనా ఇంకా ఎవరన్నా పిలుచుకొచ్చుకుంటారా మేమిద్దరే. ఇద్దరమే, ఇద్దరమే. రాత్రి వరకు బార్ లోనే ఉందామనా ఆ. ఏసీ బార్ లోనే ఉందాము బ్రాండ్ దాగన్నా 5,000 ఉంది క్యాష్ ఫోన్ పేలు వచ్చిందినా రండి రండి పదారన్నా కాదా, మనకు బకరగాడు మంచి దొరికాడు ఈ పొద్దు ఫుల్ వేద్దాం ఏదంటే ఇంకా ఇదే కాదంటే ₹1,00,000 ఉన్నాడు ఆ పొద్దు ఇంట్లో ఉందంట. మనం నాగరాజుని చంద్రాంతమ్మని చెప్దామా? నారా చంద్రన్ కూడా చంద్రమ్మ చెప్దాం. ఏనా ఇంకా మీరు రాలేదే అయ్యో కాదు, ఈడ చెప్పుకి ఈడ కాలుకి ముళ్ళు ఉంది. ముల్లా ఆ చెప్పులాడు పడే నీ కొత్త తీసేస్తా ₹1,000 పెట్టి ₹1,00,000 ఫోన్ పేలో ఉంది జేబులో 5,000 ఉందిరా చెప్పులాడు పడి కొత్త చెప్పులు తీసేస్తారు నేను లీవ్ పెట్టిన వారం రోజులు. రా 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 సరే కొత్త చెప్పులు తీసేస్తారు ₹1,000 పోయినా బాధ లేదు కానీ టెన్షన్ తగ్గాలి నాకు ఫస్ట్